students, press subscribe button and hit on bell icon so you never miss an updates from Vasishtha Botany blogs, right? Today we will study about prokaryotic cell and eukaryotic cells. First we discuss about prokaryotic cell, right? Pro means primitive. Karyon means nucleus. Here primitive nucleus are not properly developed nucleus. Incipient nucleus is present. Incipient nucleus is present, right? Nucleus is absent. Nuclear membrane, nuclear envelope is also absent. Only మనకి double stranded DNA ఉంటుంది. Without nuclear envelope, only naked DNA is present. It is called nucleoid, right? So it is called prokaryotic cell, right? Cell ని కవర్ చేస్తూ మనకి సెల్ వాల్ ఉంటుంది. ఈ రెడ్ లేయర్ చేసింది ఏంటి? సెల్ వాల్. Prokaryotic cell, bacterial cell, it is made up of peptidoglycan. Peptide means amino acid, protein. Peptide means amino acid. Glycan means sugar, right? Definitely it is a amino acid sugar unit. Peptidoglycan. Bacterial cell wall made up of peptidoglycan, right? నెక్స్ట్ సెల్ వాల్ దిగువ భాగంలో మనకి ఇంకొక పల్చని మెంబ్రెయిన్ ఉంటుంది, లైపోప్రోటీనేషియస్ మెంబ్రెయిన్. ఇట్ ఈస్ కాల్డ్ ప్లాస్మా మెంబ్రెయిన్ ఆర్ సెల్ మెంబ్రెయిన్. సెల్ మెంబ్రెయిన్ షోస్ సమ్ ఇన్ఫోల్డింగ్స్. These infoldings are called mesosomes. They possess respiratory enzymes and helpful in respiration. Mesosome యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే రెస్పిరేషన్, రైట్? రెస్పిరేటరీ ఎంజైమ్స్ కలిగి ఉండి రెస్పిరేషన్కి హెల్ప్ చేస్తాయి మీసోజోమ్స్, రైట్? లోపల మనకి సింగిల్ కంపార్ట్మెంట్ సైటోప్లాజం ఉంటుంది. ఈ సైటోప్లాజంలో మనకి నేక్డ్ డిఎన్ఏ ఉంటుంది, డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ, సర్క్యులర్ డబుల్ స్ట్రాండెడ్ వితౌట్ హిస్టోన్ ప్రోటీన్స్. దిస్ డిఎన్ఏ మేడ్ అప్ విత్ ఓన్లీ నాన్ హిస్టోన్ ప్రోటీన్స్ without nuclear envelope. It is called nucleoid. Bacterial chromosome. Bacteria always consists single chromosome, so it is always haploid, right? Nucleoid ఉంటుంది. In addition to bacterial chromosome, bacteria having another small circular DNA. This extra chromosomal DNA, it is known as plasmid. It consists fewer genes, right? నెక్స్ట్ సైటోప్లాజంలో మనకి మెంబ్రెయిన్ బౌండ్ సెల్ ఆర్గనెల్స్ ఆర్ ఆబ్సెంట్. ఓన్లీ రైబోజోమ్స్ మాత్రమే సైటోప్లాజంలో సర్క్యులేట్ అయి ఉంటాయి. అవి కూడా మనకి 70S రైబోజోమ్స్. S means sedimentation coefficient. Its units is Svedberg units, right? కొన్ని చోట్ల మనకి రైబోజోమ్స్ అనేవి చైన్ లైక్ ఉంటాయి. చైన్ లైక్ రైబోజోమ్స్, they are called polysomes. Ribosomes are polysomes. They are helpful in to translate the mRNA into protein. mRNA మీద సీక్వెన్స్ ని ప్రోటీన్ గా చేంజ్ చేస్తాయి రైబోజోమ్లు అనేవి. బ్యాక్టీరియల్ రైబోజోమ్లు 70S, ప్రోకారియోట్స్ లో ఉండే రైబోజోమ్ 70S. యూకారియోటిక్ సెల్స్, ప్లాంట్ సెల్స్, యానిమల్ సెల్స్, వీటి యొక్క సైటోప్లాజంలో ఉండే రైబోజోమ్స్ 80S రకానికి చెందినవి. అలాగే 70S రైబోజోమ్లు ఇంకెక్కడ ఉంటాయంటే ప్రోకారియోటిక్ సెల్లో ఉంటాయి. మైటోకాండ్రియాలో ఉండే రైబోజోమ్స్ 70S, క్లోరోప్లాస్ట్లో ఉండే రైబోజోమ్స్ 70S. ఈ మూడు చోట్ల కూడా మనకి 70S రైబోజోమ్స్ ఉంటాయి. యూకారియోట్స్ యొక్క సైటోప్లాజంలో మనకి 80S రైబోజోమ్స్ అనేవి ఉంటాయి, రైట్? రైబోజోమ్ యొక్క ఫంక్షన్ ఏంటంటే టు ట్రాన్స్లేట్ ది mRNA ఇంటూ ప్రోటీన్. అలాగే మనకి ఇంకా రిజర్వ్ ఫుడ్ ఉంటుంది. రిజర్వ్ ఫుడ్ అనేది గ్లైకోజన్ ఆర్ పాలీహైడ్రాక్సీ బ్యూటరేట్ అనే ఫామ్లో రిజర్వ్ ఫుడ్ ఉంటుంది.
ఇది బేసిక్ స్ట్రక్చర్. మనకి ప్లాస్మా మెంబ్రేన్ నుంచి మనకి లాంగ్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఫార్మ్ అవుతాయి. వీటిని ఫ్లాజెల్లం అంటాం. ఫ్లాజెల్లం దే ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ మూమెంట్. ఫ్లాజెల్లం కంటే చిన్నవి ఉంటాయి, షార్ట్ హెయిర్ లైక్ స్టంటెడ్ స్ట్రక్చర్స్, దే ఆర్ నోన్ యాజ్ పైలీ. పైలీ 2 టైప్స్లో ఉంటాయి. స్మాల్ పైలీ అనేవి దే ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ఓన్లీ అటాచ్మెంట్. లాంగర్ పైలీ దే ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ కాంజుగేషన్. సెక్సువల్ రిప్రొడక్షన్ టైంలో 2 బ్యాక్టీరియాలు అటాచ్మెంట్ అవ్వడానికి సెక్స్ పైలీ అనేవి హెల్ప్ చేస్తాయి. రైట్. నెక్స్ట్ సైటోప్లాజంలో మనకి మెంబ్రెయిన్ బౌండ్ సెల్ ఆర్గనెల్లేస్, క్లోరోప్లాస్ట్, మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గాల్జీ ఆపరేటస్, ఇటువంటి ఆర్గనెల్ అనేవి ఉండవు. ఆబ్సెంట్, ఆల్ ఆర్ ఆబ్సెంట్. కాకపోతే ఫోటోసింథసిస్ జరుపుకునే బ్యాక్టీరియాలో క్రోమెటోఫోర్స్ అనే స్ట్రక్చర్స్ ఉంటాయి. క్రోమెటోఫోర్స్ ఇవేంటంటే పిగ్మెంట్స్ కలిగి ఉంటాయి. బ్యాక్టీరియో క్లోరోఫిల్ వంటి పిగ్మెంట్స్ని కలిగి ఉండే క్రోమెటోఫోర్లు ఉంటాయి. ఇవి ఫోటోసింథసిస్కి హెల్ప్ చేస్తాయి. అలాగే మనకి ఇంకా ఈ నీటి మీద తేలుతూ ఉండే బ్యాక్టీరియాలు హోలో బ్యాక్టీరియా అంటాం. వీటిలో గ్యాస్ ఫిల్డ్ వ్యాక్యూల్స్ ఉంటాయి. గ్యాస్తో నిండి ఉండే వ్యాక్యూల్స్. Gas filled vacuoles are called gas vacuoles. Gas filled vacuoles are called gas vacuoles. They are helpful only in buoyancy. Buoyancy. Only gas vacuoles అని ఏంటంటే ఈ బ్యాక్టీరియాను నీటి మీద ఫ్లోటింగ్ అవ్వడానికి బయాన్సీకి హెల్ప్ చేస్తాయి. ఇవి బేసిక్ స్ట్రక్చర్. ఇది ప్రోకారియోటిక్ సెల్. రైట్. నెక్స్ట్ బ్యాక్టీరియా అనేది ఏంటంటే మనకి సెల్ వాల్ మీద ఈ అన్ఫేవరబుల్ కండిషన్స్లో మనకి ఏంటంటే ఒక మ్యూసిలేజినస్ లేయర్ ఫామ్ చేసుకుంటుంది. దీన్ని క్యాప్స్యూల్ అంటాం. దీన్ని క్యాప్స్యూల్. ఈ క్యాప్స్యూల్ ఏం చేస్తుందంటే డెసికేషన్, డీహైడ్రేషన్ నుంచి బ్యాక్టీరియా సెల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. రైట్. నెక్స్ట్ వి డిస్కస్ అబౌట్ యూకారియోటిక్ సెల్. యూ మీన్స్ advanced. U means true or advanced. Carrion means nucleus. Advanced nucleus. Well developed nucleus. It is present in plant cells, animal cells, fungi cells, even eukaryotic cells. Right. This is plant cell. Plant cells are generally hexagonal in shape, geometric in shape. Right. ప్లాంట్ సెల్ కవర్ చేస్తూ అవుటర్ మోస్ట్ లేయర్ని సెల్ వాల్ అంటాం. సెల్ వాల్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్ అండ్ పెక్టిన్. సెల్యులోజ్ మెయిన్ సెల్ వాల్ మెయిన్లీ ప్రెజెంట్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్. సెల్యులోజ్ ఇట్ ఈస్ ఏ హోమోపాలీసాకరైడ్. ఇట్ ఈస్ ఏ హోమోపాలీసాకరైడ్. గ్లూకోజ్ మోనోమర్స్ యునైట్ అవ్వడం వల్ల మనకి సెల్యులోజ్ అనేది ఫార్మ్ అవుతుంది. ఇట్ ఈస్ ఏ హోమోపాలీసాకరైడ్. రైట్. సెల్ వాల్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్. ప్లాంట్ సెల్లో అవుటర్ మోస్ట్ లేయర్ని సెల్ వాల్ అంటాం. యానిమల్ సెల్లో అవుటర్ మోస్ట్ లేయర్ని ప్లాస్మా మెంబ్రేన్. బికాస్ సెల్ వాల్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ యానిమల్ సెల్స్. సెల్ వాల్ ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ప్లాంట్ సెల్స్. ఇట్ ఈస్ ఆబ్సెంట్ ఇన్ యానిమల్ సెల్స్. రైట్. సెల్ వాల్ దిగువ భాగంలో ఉండే పల్చని లేయర్ని ప్లాస్మా మెంబ్రేన్. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ లైపోప్రోటీనేషియస్. యానిమల్ సెల్లో యానిమల్స్ కవర్ చేస్తూ ఉండే లేయర్ ఏమంటాం మనం? ప్లాస్మా మెంబ్రేన్. సెల్ వాల్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ యానిమల్ సెల్స్. అవుటర్ మోస్ట్ లేయర్ ఈజ్ ప్లాస్మా మెంబ్రేన్. రైట్. ఆర్ సెల్ మెంబ్రేన్. నెక్స్ట్ మనకు సెల్ లోపల జెల్లీ లైక్ సబ్స్టెన్స్ ఉంటుంది. ఈ జెల్లీ లైక్ సబ్స్టెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ సైటోప్లాజం ఆర్ ప్రోటోప్లాజం. ప్రోటోప్లాజం ఆర్ సైటోప్లాజం. ప్లాంట్ సెల్లో తీసుకుంటే మనకి లార్జెస్ట్ వ్యాక్యూల్ బిగ్ వ్యాక్యూల్ ఉంటుంది. Because of large vacuole, the nucleus is located to one side. Right. Vacuole అనేది ఏంటంటే మెటబాలిక్ యాక్టివిటీస్ ఫలితంగా ఏర్పడే బై ప్రొడక్ట్స్ని, వేస్ట్ మెటీరియల్స్ని స్టోర్ చేస్తుంది. సో ఇట్ ఈస్ స్టోర్ హౌస్ ఆఫ్ ది సెల్. Vacuole is considered as store house of the cell. Store house of the cell. It is involved in osmoregulation. ఆస్మోరెగ్యులేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది వ్యాక్యూల్. వ్యాక్యూల్ చుట్టూ ఉండే లేయర్ని సింగిల్ మెంబ్రేనస్ లేయర్ ఉంటుంది, లైపోప్రోటీనేషియస్ మెంబ్రేన్. దిస్ లేయర్ ఈజ్ కాల్డ్ టోనోప్లాస్ట్. దీన్ని ఏమంటాం మనం? టోనోప్లాస్ట్ అంటాం. జనరలీ ప్లాంట్ సెల్స్ కన్సిస్ట్ సింగిల్ వ్యాక్యూల్.
But animal cells consist many vacuoles, but they are small in size. Right? Next, nucleus. Nucleus, it is generally called master cell organelle or dynamic center of the cell. It controls and coordinates the other cell organelles. So it is called master cell organelle. ప్లాంట్ సెల్లో యానిమల్ సెల్లో రెండు చోట్ల కూడా మనకి వెల్ డెవలప్డ్ న్యూక్లియస్ ఉంటుంది. ప్లాంట్ సెల్లో ఇట్ ఈ షిఫ్టెడ్ టు వన్ సైడ్. ఇక్కడ యానిమల్ సెల్లో సెంట్రల్లీ లొకేటెడ్ న్యూక్లియస్ ఉంటుంది, లార్జ్ న్యూక్లియస్. న్యూక్లియస్ is surrounded by bilayered membrane. It is called nuclear envelope. న్యూక్లియర్ ఎన్వలప్ అవుటర్ మెంబ్రెయిన్, ఇన్నర్ మెంబ్రెయిన్ ఉంటుంది. మధ్యలో ఎంటీ స్పేస్ ఉంటుంది, దీన్ని పెరీ న్యూక్లియర్ స్పేస్ అంటాం. న్యూక్లియర్ మెంబ్రెయిన్ కంటిన్యూస్ గా ఉండకుండా అక్కడక్కడ గ్యాప్లు ఉంటాయి. ఈ గ్యాప్లని న్యూక్లియర్ పోర్ కాంప్లెక్స్ అంటాం. రైట్? న్యూక్లియస్ లో మరలా మనకి 1 or 2 డార్క్లీ స్టెయిన్డ్ డీప్లీ స్టెయిన్డ్ బాడీస్ ఉంటాయి. వీటిని న్యూక్లియోలస్ అంటాం. న్యూక్లియోలస్. దే ఆర్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ రైబోజోమ్ ఫ్యాక్టరీ. రైబోజోమ్స్ ని ఫామ్ చేస్తాయి. న్యూక్లియోలస్ నుంచి తయారైన రైబోజోమ్స్ అన్నవి న్యూక్లియర్ పోర్ కాంప్లెక్స్ ద్వారా మనకి ఏంటి ఏటీఎస్ రైబోజోమ్ అనేవి ఏంటి న్యూక్లియర్ పోర్ కాంప్లెక్స్ ద్వారా సైటోప్లాజం లోకి వస్తాయి, నెట్టివేయబడతాయి. న్యూక్లియోలస్ అనేది రైబోజోమ్స్ ని తయారు చేస్తుంది. న్యూక్లియోలస్. నెక్స్ట్ సెల్ లోపల మనకి హోమోజెనస్ ఈ జెల్లీ లైక్ సబ్స్టెన్స్ ఉంటుంది. దీన్ని ఏమంటాం మనం? న్యూక్లియోప్లాజం. ఈ న్యూక్లియోప్లాజం అనేది డిఫరెంట్ ఎంజైమ్స్ ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి క్రోమాటిన్ ఫైబర్స్ ఉంటాయి. క్రోమాటిన్ ఫైబర్స్ లాంగ్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్. క్రోమాటిన్ మెటీరియల్ ఉంటుంది. క్రోమాటిన్ మెటీరియల్ డ్యూరింగ్ సెల్ డివిజన్ ఇట్ ఈస్ మోడిఫైస్ ఇన్ టు క్రోమోజోమ్స్. రైట్? క్రోమోజోమ్స్ గా కన్వర్ట్ అవుతుంది. ఇది న్యూక్లియస్. రైట్? సేమ్ ప్లాంట్ సెల్ లో యానిమల్ సెల్స్ లో న్యూక్లియర్ స్ట్రక్చర్ ప్రతి మచ్ సేమ్. నెక్స్ట్ ఏంటంటే మనకి మైటోకాండ్రియా ఉంటాయి. మైటోకాండ్రియా ఆల్సో డబుల్ మెంబ్రెయిన్ ఎన్వలప్, outer membrane, inner membrane. Inner membrane shows some infoldings. These infoldings are called cristae. ఈ రెండు మెంబ్రెయిన్స్ మధ్యలో కొంత గ్యాప్ ఉంటుంది. దీన్ని ఏమంటాం? పెరిమైటోకాండ్రియల్ స్పేస్, ఐఎంఎస్ అంటాం. యానిమల్ సెల్స్ లో కూడా మైటోకాండ్రియా ఉంటాయి. కాకపోతే యానిమల్ సెల్స్ లో మనకి యానిమల్ సెల్స్ అనే మోర్ యాక్టివ్ గా ఉంటాయి. యానిమల్స్ మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి మనకి ఏంటంటే ఎనర్జీ అవసరం. కాబట్టి యానిమల్ సెల్స్ లో మనకి మైటోకాండ్రియా నెంబర్ ఎక్కువగా ఉంటుంది. ప్లాంట్ సెల్స్ అనేవి మూవ్ అవ్వవు కాబట్టి మనకేంటి ఎనర్జీ తక్కువ అవసరం ఉంటుంది. కాబట్టి మైటోకాండ్రియా నెంబర్ అనేది ఏంటి లెస్ నెంబర్ ఆఫ్ మైటోకాండ్రియాలు ప్లాంట్ సెల్ లో ఉంటాయి. రైట్? నెక్స్ట్ క్లోరోప్లాస్ట్. దే ఆర్ ఎక్స్క్లూజివ్లీ ప్రెసెంట్ ఇన్ ప్లాంట్ సెల్స్. క్లోరోప్లాస్ట్ లెన్స్ షేప్డ్ స్ట్రక్చర్స్, స్ట్రోమా, గ్రానా ఉంటుంది. గ్రానా యొక్క సర్ఫేస్ మీద మనకి ఏంటంటే పిగ్మెంట్స్ ఉంటాయి. దిస్ పిగ్మెంట్స్ హెల్ప్ఫుల్ ఫర్ photosynthesis. Chloroplasts are absent in animal cells. Animal cells లో మనకి క్లోరోప్లాస్ట్లు అనేవి ఉండవు. బికాజ్ యానిమల్స్ అనే మనకి ఏంటి ఫోటోసింథసిస్ ని జరుపుకోవు కాబట్టి. రైట్? నెక్స్ట్ అనదర్ సెల్ ఆర్గనెల్ సెంట్రోజోమ్. ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ప్రెసెంట్ ఇన్ యానిమల్ సెల్. Each centrosome consists two centrioles. These two centrioles, they are lie perpendicular to each other. దీన్ని సెంట్రోజోమ్ అంటాం. సెంట్రోజోమ్ it is exclusively present in animal cell. It is helpful for cell division. Centrosome it is absent in plant cells. Right? నెక్స్ట్ ఇక్కడ మనకి గాల్జీ బాడీస్ ఉంటాయి. జనరల్ గా ప్లాంట్ సెల్ లో గాల్జీ బాడీ 1 or more గాల్జీ బాడీ ఉంటాయి. గాల్జీ బాడీ ఎప్పుడే రిప్రజెంట్ చేసినా సరే మనకి ఏంటంటే ఈ కాన్వెక్స్ షేప్ అనేది న్యూక్లియస్ వైపు వేయాలి. ఈ కాన్కేవ్ షేప్ అనేది ఏంటి ప్లాస్మా మెంబ్రేన్ వైపు చూపించాలి. ఇది గాల్జీ బాడీ. సేమ్ ఇక్కడ కూడా గాల్జీ బాడీ ఉంటాయి. కాకపోతే యానిమల్ సెల్స్ లో జనరల్ గా గాల్జీ బాడీ నెంబర్ సింగిల్ గా ఉంటుంది. రైట్? నెక్స్ట్ ఏ నెట్వర్క్ ఆఫ్ మైక్రోట్యూబులిన్ membranes extending from nuclear membrane to plasma membrane. The structure is called endoplasmic reticulum. A network of microtubulin proteins extending from microtubulin lamellas extending from nuclear membrane to plasma membrane.
These membranes are called endoplasmic reticulum. Endoplasmic reticulum is generally two types. If the endoplasmic reticulum consists ribosomes, it is known as rough ER. If the endoplasmic reticulum studded with ribosomes, it is called rough ER. Second type of endoplasmic reticulum ఏంటంటే దీని మీద రైబోజోమ్స్ ఉండవు, రైబోజోమ్స్ ఆర్ ఆబ్సెంట్, ఇట్ ఈస్ కాల్డ్ స్మూత్ ER. Rough ER generally involved in protein synthesis, smooth ER generally involved in lipid synthesis. Right? This is Golgi complex. Right. Next one, hydrolytic enzymes. Hydrolytic enzymes కలిగి ఉండే సెల్ ఆర్గనెల్ ఉంటాయి. They are known as lysosomes. Lysosomes నెంబర్ అనేది జనరల్గా యానిమల్ సెల్స్ లో ఎక్కువగా ఉంటాయి. బికాజ్ యానిమల్స్ లో ఫుడ్ డైజెస్ట్ అవ్వాలి కాబట్టి యానిమల్ సెల్స్ లో ఎక్కువ లైసోజోమ్స్ అనేవి ఉంటాయి. దే ఆర్ ఫిల్డ్ విత్ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ వీటిని ఏమంటాం మనం లైసోజోమ్స్. కంపారిటివ్ గా ప్లాంట్ సెల్ లో లైసోజోమ్ నెంబర్ తక్కువగా ఉంటుంది. రీజన్ ఏంటంటే ప్లాంట్స్ కూడా ఫుడ్ ను ప్రిపేర్ చేసుకుంటే వాటిని డైజెస్ట్ అవ్వడానికి కాస్త తక్కువ లైసోజోమ్స్ ఉంటే సరిపోతుంది. ఓకే, లైసోజోమ్ లో మనకి ఏంటంటే మనకి హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి. హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ కలిగి ఉండే సెల్ ఆర్గనెల్ లేదంటే లైసోజోమ్స్. దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్, లైసోజోమ్స్. వీటితో పాటుగా మనకి అనేక మైక్రో బాడీస్ ఉంటాయి. గ్లయాక్సిజోమ్స్, పెరాక్సిజోమ్స్, స్పీరోజోమ్స్ వంటి మైక్రో బాడీస్ అని ఉంటాయి. స్మాల్ సెల్ ఆర్గనెల్స్ ఉంటాయి. ఇది ప్లాంట్ సెల్ జనరల్ గా మనకి హెక్సాగోనల్ షేప్ లో ఉంటుంది. సెల్ వాల్ ఉంటుంది. ఇక్కడ యానిమల్ సెల్ అనేది ఏంటి స్పెరికల్ షేప్ ఆర్ ఓవల్ షేప్ లో ఉంటుంది. ఇక్కడ మనకి ఓన్లీ ప్లాస్మా మెంబ్రేన్ ఈస్ ప్రెసెంట్, సెల్ వాల్ ఈస్ ఆబ్సెంట్. రైట్, దిస్ ఈజ్ యానిమల్ సెల్. ఓకే, ఇది మనకి యూకారియోటిక్ సెల్స్, ప్రోకారియోటిక్ అండ్ యూకారియోటిక్ సెల్స్. రైట్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.